వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో వేటకెళ్లిన వ్యక్తుల మధ్య పేలిన తుపాకీ, ఓ యువకుడు మృతి, పోలీసులు ఎదుట లొంగిపోయిన నిందితులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కంటి వెలుగు ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్, కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కండ్లద్దాల పంపిణీ. మెదక్ పట్టణం గాంధీనగర్ లో కంటి వెలుగు కార్యక్రమం, కంటి చూపు సమస్యలు లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమన్న పద్మా దేవేందర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పడిన కష్టానికి ఖమ్మం సభ బలాన్నిచ్చిందన్న ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం సభ మహాకంభ మేళాన్ని మరిపించిందని వెల్లడి. ఇక వివరాలు చూస్తే ముగ్గురు యువకులు వేటకెళ్లగా అందులో ఒకరికి తుపాకీ పేలి యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు తుపాకీ పేలడం వల్లే యువకుడు చనిపోయాడంటూ ఇద్దరు నిందితులు పోలీస్ స్టేషన్లోని లొంగిపోగా కావాలనే తన భర్తను తుపాకీతో కాల్చి చంపారంటూ భార్య ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమర్పేట గ్రామ పరిధిలోని సర్దాపూర్ తండాకు చెందిన బానవత్ రావూజీ వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే తండాకు చెందిన బానవత్ రామరెడ్డి, సోమర్పేటకు చెందిన బద్దం ఆసిరెడ్డిలు ఇతనికి స్నేహితులు. ముగ్గురు కలిసి సిరికొండ మండలం తుంపల్లి గ్రామ పరిధిలో గల చిన్న మైసమ్మ ఎదురుకొండ అటవీ ప్రాంతంలోకి వేటాడేందుకు నాటు తుపాకులు తీసుకుని వెళ్లారు. కొండగొర్రెలు, జింకలు, ముళ్ల పందులు వస్తాయని రావూజీ, రామరెడ్డిలు అటవీ మధ్య ప్రాంతంలో చేరవ చెట్టెక్కి కూర్చున్నారు. ఇక కింద ఉన్న ఆసిరెడ్డి చెట్టుపై ఉన్న రావూజీకి నాటు తుపాకీని అందిస్తుండగా ట్రిగ్గర్ కు కర్ర తగడంతో తుపాకీ పేలి రావూజీ ఛాతీలోకి తూటాలు దూసుకెళ్లాయి. దీంతో రావూజీ చెట్టుపై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. భయాందోళనకు గురైన అసిరెడ్డి, రామరెడ్డిలు ప్రమాదవశాత్తు తుపాకీ పేలి తమ స్నేహితుడు చనిపోయాడంటూ మాచిరెడ్డి పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు నిందితుల వద్ద నుంచి 2 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. రాజు మనోళ్ళు ఇద్దరు వచ్చారా బీఆర్ఎస్ వాళ్ళు అది కాన్ఫిడెన్స్ ఆడబెట్టి కంటి వెలుగు వైద్య శిబిరాలలో స్థానికతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకుని వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని 1వ వార్డు 11వ వార్డులో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. వైద్య శిబిరాలలో ఏర్పాట్లను పరిశీలించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ముగ్గురు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కంటి వెలుగు కార్యక్రమంలో కండ్లకు స్క్రీనింగ్ పరీక్షలు చేసి కంటి సమస్యలకు అవసరమైన మందులు, కండ్లద్దాలు ఇవ్వడంతో పాటు అవసరమైతే ఆపరేషన్లు కూడా చేయించడం జరుగుతుందన్నారు.
ఓకే సార్. రీడింగ్ క్లాస్ అసలు ఇదివరకు మనం పక్కగా ఈరోజు కంటి వెలుగు రెండో విడత కార్యక్రమానికి ముఖ్య స్టార్ట్ అయింది. అప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు కొన్ని అభ్యంతరాలకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు శిబిరాన్ని మెదక్ పట్టణం వార్డు నెంబర్ 18 గాంధీనగర్ లో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నయనానందకరంగా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. కంటి చూపు సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలాలలో 40 టీములు పనిచేస్తా ఉన్నాయి. ఈ రోజు 16 ఊర్లల్లో, అంటే ఒక వార్డు ఒక ఊరు అట్లా చూసుకుంటే 16 ప్లేస్లల్లో ఈ రోజు మన కంటి వెలుగనే ప్రోగ్రాం ప్రారంభమైంది. ఇది చూసిన తర్వాత, ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసిన తర్వాత 100 రోజుల్లో ఇంత మందికి మన కంటి టెస్ట్లు అవుతున్నాయని తెలిసినాక కేజ్రీవాల్ గారు ఆలోచన చేసిండ్రు. అరే నేను కూడా అక్కడ ముఖ్యమంత్రిగా వారు కూడా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆయన వచ్చి నేను తెలంగాణలో నేర్చుకున్నా, నేను తెలంగాణలో కేసీఆర్ గారి ద్వారా నేర్చుకొని ఈ పథకాన్ని మా దగ్గర అమలు చేస్తా అని చెప్పిండ్రు నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి గారు. అదే విధంగా పంజాబ్ ముఖ్యమంత్రి గారు భగవంత్ మాన్ సింగ్ గారు కూడా, నేను ఇక్కడ కేసీఆర్ గారు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మేము కూడా చేస్తే బాగుంటది, నా ప్రజలకు కూడా నేను కంటి టెస్టులు చేయిస్తా అని చెప్పేసి వారు కూడా ఇక్కడ చూసి నేర్చుకొని పోతున్నా అని కూడా చెప్పిండ్రు. అట్లాంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు. ఒక విషయంలో కాదు, పెన్షన్ల విషయంలో, హౌసెస్ విషయంలో, రైతు బంధు విషయంలో, రైతు బీమా విషయంలో, చివరికి మంచి నీళ్ళకు కూడా కేసీఆర్ పథకం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పడిన కష్టానికి ఖమ్మం సభ బలాన్నిచ్చిందని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. సభను విజయవంతం చేయడానికి కష్టపడిన మంత్రులు హరీష్ రావు, అజయ్ కుమార్లకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుందని మహాకుంభ మేళాను మరిపించిందని అన్నారు. ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుందని మహాకుంభమేళాను మరిపించిందని అన్నారు. భవిష్యత్తులో కూడా అందరూ కలిసి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సీఎం కోరినట్లు మధు తెలిపారు. ప్రత్యేకించి ఈ యొక్క అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంతైతే కష్టపడ్డారో దానిని ప్రజలకు తెలియచేయటంలో, ప్రజలకు వార్తలు చేరవేయటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ వ్యక్తిగతంగా పేరు పేరున టీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తున్నా. గత వారం రోజులుగా ఏ పేపర్ అయినా, ఏ ఎలక్ట్రానిక్ మీడియా అయినా పెద్ద ఎత్తున అంటే ఈ జిల్లాలో అంటే బహిరంగ సభ యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు చేరవేయటంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు మీడియా పెద్ద ఎత్తున సహకారాన్ని అందించింది మా యొక్క విజ్ఞప్తి మేరకు. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభని విజయవంతం కావటం వల్ల ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కానీ, ప్రత్యేకించి జిల్లాలో ఉన్నటువంటి శ్రేణుల్ని పెద్ద ఎత్తున ఉత్తేజపరచడం కోసం ఉపయోగపడ్డది. రాత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి ఖమ్మం జిల్లా టీం అంతా కూడా చాలా బాగా పనిచేశారు, కలెక్టివ్గా పనిచేశారు. నేనేదైతే ఆశించానో నేను ఆశించిన దానికంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున మీరు నిర్వహించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తులో ఈ స్పిరిట్ని కంటిన్యూ చేయండి అని ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి మాట్లాడిన వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ యొక్క ఏర్పాట్ల విషయంలో కూడా
మా విజ్ఞప్తిని పురస్కరించుకొని ప్రత్యేకించి జిల్లా పోలీసు విభాగం హోంగార్డ్ నుంచి సిపిఐజీ వరకు కూడా చాలా కష్టపడి పనిచేశారు. మా యొక్క ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రించడంలో కానివ్వండి, లేకపోతే కలెక్టరేట్ ఇనాగరేషన్ టైంలో కానీ ఇవన్నీ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించారు. హైదరాబాద్ అధ్యక్షుడు మోత రోహిత్ మాట్లాడుతూ హైకోర్టు తీర్పు అనుగుణంగా తప్పుగా వచ్చిన 7 ప్రశ్నలకు మార్కులు కలపాలన్నారు. రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన అభ్యర్థులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే వేలాది మంది అభ్యర్థులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు యువకులు ఎంతో ఆశగా ఈ పరీక్షల పట్ల ఆసక్తితోని రాష్ట్రానికి సేవ చేసుకోవాలి, నేను ఒక నిజాయితీ గల పోలీస్ని కావాలి అని ఒక ఉద్దేశంతో కష్టపడి ఎగ్జామ్లు రాస్తుంటే మరి వీరు దేశం మొత్తంలో కూడా ఎక్కడ లేని నియమాలను ఇక్కడ సృష్టించి చాలా మంది యువకులు ఉద్యోగాలు రావద్దు, చాలా తక్కువ మందికి వస్తే ఏమంటాం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఈ రోజు ఈ కుట్రకు పాల్పడుతుర్రు. దేశంలో ఎక్కడ లేని రూల్స్ ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తుర్రు. కాబట్టి యువజన కాంగ్రెస్ తరఫున మేము ఈ రాష్ట్ర యువకుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఏవైతే 7 మల్టిపుల్ క్వశ్చన్స్ కి సుప్రీం కోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ 7 మార్కులు కలపాలి, వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ క్రియేట్ చేయాలి. అదే విధంగా లాంగ్ జంప్ రన్నింగ్ పాస్ అయ్యి లాంగ్ జంప్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలి. అదే విధంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాల పట్ల ఎవరైతే బాధపడి ఆత్మహత్య చేస్తున్నారో యువకులు వారికి ఒక్కొక్కరికి కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించేదాకా యువజన కాంగ్రెస్ తరఫున ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి హైదరాబాద్ యువజన కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాము. ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి చేసినాం. రేపు బిడ్డ కేసీఆర్ నువ్వు ఏడ తిరిగినా కానీ నిన్ను అడ్డుకుంటాము, నువ్వు దేశంలో తిరుగుడు కాదు ఇక్కడ గల్లీలో కూడా తిరగనీయమని చెప్పేసి యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రాయలసీమ వాసులకు నమ్మక ద్రోహం చేస్తుందని, కర్నూలుకు ఇంతవరకు హైకోర్టు రాలేదని, బెంచ్ రాలేదని రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తొలుత కర్నూలులో ఉన్న రాజధానిని తర్వాత హైదరాబాద్ కు తరలించి స్వార్థ రాజకీయ నాయకులకు సీమకు తీరని ద్రోహం చేశారని, తుంగభద్ర జలాల్లో వాటా రాబట్టడంలో పాలకులు విఫలమవుతున్నారని, పశ్చిమ ప్రాంతంలో వలసలను అరికట్టలేకపోతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు చైతన్యవంతులయ్యారని అన్నారు. ఇక ప్రభుత్వంపై తిరగబడే సమయం కూడా వచ్చిందని పేర్కొన్నారు. రాయలసీమ అటు పంజాబ్ మాదిరిగా హర్యానా మాదిరిగా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఏవైతే ఇటు కర్ణాటకలో కానీ ఆల్మట్టి కింద కానీ నారాయణపూర్ కింద కానీ జూరాల కింద కానీ వారి మాదిరి బతకకూడదు. రాయలసీమ వాళ్ళు బతకకూడదు. సెకండ్ క్లాస్ సిటిజన్స్, ద్వితీయ శ్రేణి పౌరులను మేము డిక్లేర్ చేసి పారేసే దమ్ముంటే ఇంకా ఎన్నాళ్ళనయ్యా మేము చూసేది? ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, కట్టండి. కృష్ణా జలాలు హైదరాబాదు నగరం ఈరోజు కోట్ల జనాభాకు చేరుకున్న హైదరాబాదు నగరానికి మన కృష్ణా జలాలే కావాలి. ఇక్కడ కోట్ల జనాభా దాటినటువంటి చెన్నైకి మన కృష్ణా జలాలే కావాలా. కానీ అనంతపురంకు, కడపకు, కర్నూలుకు, చిత్తూరుకు లేదు, మీకు లేదు. ఎందుకో చెప్పకనే చెప్తున్నారు మీరు మేము సెకండ్ క్లాస్ సిటిజన్స్ అని, చెప్పకనే చెప్తున్నారు మీరు ద్వితీయ శ్రేణి పౌరులు ఈ రాయలసీమ వాళ్ళు. వీళ్ళు కేవలం ఓట్లకు మాత్రమే పనికొచ్చే వాళ్ళు వీళ్ళు. తర్వాత ఇంకా వలసలు పోవాల్సిందే, అప్పుల పాలు కావాల్సిందే. ఈరోజు చూస్తున్నారు, ఏ గ్రామమైనా సర్వే చేయండి మీరు. 1000 జనాభా ఉంటే 1000లో 500 మంది ఈరోజు ఈ గ్రామాల్లో లేరు. అప్పుల పాలంతా అప్పుల ఊబిలో ఇరుక్కుపోయారు ఈనాడు.
అందుకే మేము అడుగుతున్నాం, ఉద్యోగ అవకాశాలు లేవు, ఇండస్ట్రీస్ కొన్ని అడపా దడపాగా వచ్చాయి. వాటిని కూడా శ్రీశైలం ప్రాజెక్టును చూపించినట్టుగా ఒక ఫ్యాక్టరీ తెచ్చి దాన్ని చూపించి అయిపోయా రాయలసీమ బాగుపడా అన్నటువంటి కల్లిబుల్లి మాటలు చెప్పి ఈరోజు పచ్చి దగా మోసం నయవంచన గొంతు కోయడం తప్ప ఇంకోటి కాదు. రాయలసీమను అడపా దడపగా ఉన్న ఇండస్ట్రీస్లో ఎంతమంది మా రాయలసీమ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారో చెప్పమనండి. ఒక వైట్ పేపర్ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమనండి. చిత్తూరు జాతీయ రహదారిపైన ఎంజీఆర్ కాలేజ్ వద్ద 2 కార్లు అదుపు తప్పి ఢీకొన్నాయి. కర్ణాటక రాష్ట్రం ముళబాగల్ నుంచి రాయచోటికి వెళ్తున్న క్రమంలో పీలేరు నుంచి పులిచెర్లకు వెళ్తున్న కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో 3కి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు చెదలవాడ వారి వీధిలో గల సంస్కృత పాఠశాలలో పూజాధికాల నిర్వహణ కొరకు విద్యార్థుల పోషణ కొరకు దాతలు ఇచ్చిన 4 గోవులు పాఠశాల ఆవరణలో ఉండకూడదనే నెపంతో ఈవో నాగ మునేశ్వరరావు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వేద పండితులు ఆరోపిస్తున్నారు. ఏవో ప్రలోభాలకు లోబడి ఈవో ఎలాగైనా సంస్కృత పాఠశాలను ఖాళీ చేయించే ఉద్దేశంతో వివిధ రకాలుగా నిందలు మోపుతూ అక్కడ ఉన్న వేద పండితులను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సరైన విచారణ జరిపి ఈవో నాగ మునేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సంస్కృత పాఠశాలను రక్షించాలని వేద పండితులు కోరుతున్నారు. హైందవ ధార్మిక సంఘాలు తమకు సహాయం చేయాలని వేడుకున్నారు. పక్కన పెట్టండి, ఏమన్నా కుక్క చచ్చిపోతే రోడ్డు మీద తీసుకెళ్తాం, ధర్మమా కాదా? మున్సిపాలిటీ వాడు ఎందుకు తీసుకొస్తాను, నన్ను జైల్లో పెడతాడా? ఏంటండి, ఆవుల్ని పెంచితే సంస్కృత పాఠశాల కంచికామకోటి పీఠాధిపతి ఇచ్చిన ఆవుల్ని పెంచితే కూడా పాపం అంటే పాపం నేను అంటలేదు సార్, అదే చేస్తున్నారు. పాపం కాదండి, ఉత్తర్వులు కావాలి. ఏంటి ఉత్తర్వులు ఉండాలండి? ఉత్తర్వులు మీరు పని చేయండి. ఏమని వచ్చింది? మనకు వచ్చింది ఇది వద్దులేండి, లీగల్ గా మన వల్ల మేము లీగల్ గా మాట్లాడలేమండి. మీరు మాట్లాడితే ప్రొసీడ్. ఏమన్నారంటే దేవుడికి ఆవులు ఇచ్చిన కట్టుకోవద్దంటే, ఇక్కడ పందులు పోతే పర్వాలేదు, గోడ మేము కట్టుకుంటామయ్యా, పందులు వస్తున్నాయంటే దిక్కు లేదు. అధికారి దగ్గర ఉత్తర్వులు తేండి సార్. కుక్కలు రావచ్చు, మీరు ఉత్తర్వులు రాకూడదు. మీరు ఏంటి సార్ ఏడవాలండి? ఉత్తర్వులు తండి, స్ట్రైక్ చేయాలి. ఇక్కడ ఒకటే చెప్పండి, ఉత్తర్వులు ఉండాలండి. ఎవరు ఉత్తర్వులు? ఆర్డర్ ఉండాలండి. అమ్మాయి ఆర్డర్ లేదు కాబట్టి గోధుమ బయట పంపించండి, మీరు మాకు కాగితం ఇవ్వండి, మేమేం చేసుకోవాలో చేసుకుంటాం. మీరు ఏమండి, నా ఉద్యోగం నేను చేసుకుని ఉంది సార్. 2 రోజులు టైం ఇవ్వమన్నారు. 2 రోజులు టైం ఇవ్వమన్నారు. ఆవుల్ని అప్పటికి పంపించండి సార్, ఇక్కడ డబ్బులు వస్తాయి. మీ గవర్నమెంట్ కి మా ఆస్తిలో ఆవులు ఉన్నాయి, చంపించాము 10,000 వస్తున్నాయి అని దమగట్టండి. మాకెందుకండి? మరి ఆవుల్ని అప్పటికప్పుడు ఇచ్చి రోడ్డు మీద సంబంధం ఏంటండి? ఏంటి సార్ మీరు మా సంబంధం ఏంటి చెప్పండి. అరే దేవుడు పైన చూస్తాడు సార్, మనం చేసే పూజలు కాదు, పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తి ఎందుకో కాపాడాలి. ఒకటండి, నేను అనేది డీసీ గారి దగ్గర మనం పర్మిషన్ తండి, పర్మిషన్ తెచ్చుకుని మీరు వాడుకుంటారు. నాకు ఎందుకంటే తిరుగుతుంటే దిక్కు లేదు, ఏం చేయండి చెప్పండి. కుక్కలు పందులు ఇక్కడ పర్వాలేదు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ నూతన కార్యాలయం అరణ్య భవన్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అటవీ శాఖ నూతన భవనాన్ని మంగళగిరిలో ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో అటవీ శాఖ ప్రజలకు మరింత చేరువ కావాలని, తన పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. प्रणो देवी सरस्वती वाजे विर्वाजनीवती धेनाम विस्त्रियवतौ श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ओम बलं मनोरथबलं व्रतदादि सदां नॄणां पुत्रपौत्र प्रपौत्रं च देहि मे परमेश्वरः। सत्यं यो राम प्रणेमहे
गातुं यज्ञाय गातुं यज्ञमुदये दैवी स्वस्तिरस्वरः स्वस्तिरमानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु वेदजं शन्नो त्वद्विपदे किञ्चतुष्पदे ओम स्यान्ते 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 सहस्रशीर्षः पुरुषः सहस्राख्य सहस्रपादो तवोमि विद्वतो भृत्वा अत्यधिष्ठद्वयां बलं पुरुषये वेदकं सर्वं यद्भूतं यज्जवत् ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్పాల్సిన జవాబులు నా దగ్గర మీరు అడుగుతున్నారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు అందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రతి కుటుంబానికి కూడా ఎంతో కొంత ప్రభుత్వం నుంచి మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి ఇలాంటి సమయంలో మీరేమన్నారు, ఏం పాలన అన్నారు, ఏం పాలన అన్నారు మీరు, నేత పాలన అని మీరు చెప్తా ఉన్నారు. మరి ఆ మాట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తా ఉన్నారు. మీరు జోస్యం అడుగుతా ఉన్నారు, జోస్యానికి జవాబు నా దగ్గర నివేదిస్తా ఉన్నాను. ఇది ప్రజాస్వామ్యంలో ఇంత గొప్పగా పరిపాలన ఎప్పుడు కూడా జరగలేదు. దాదాపు నేను 45 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను. ఇంత బాగా చేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రానికి గతంలో రాలేదు. సాధారణ నిధులు వివిధ గ్రాంట్లతో పాటు వివిధ విభాగాలకు విడుదలయ్యే నిధులను కూడా కలుపుకొని 2023-24 ఆర్థిక సంవత్సరానికి 70 లక్షల మిగులుతో 1379 కోట్ల అంచనాలతో రూపొందించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ అంచనాలను జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. కాకినాడలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాలు సర్వసభ్య సమావేశాలు జడ్పీ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాలకు కాకినాడ ఎంపీ వంగ గీత, కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు, పిఠాపురం శాసనసభ్యులు పెన్నెం దొరబాబు, జడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈరోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్లో బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి జరిగింది. స్థాయి సంఘాల సమావేశం, బడ్జెట్ సమావేశం అన్ని క్లబ్ చేసి ఈరోజు జరుపుకోవడం జరిగింది. మా జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా, ఎంపీపీలు, జిల్లా అధికారులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ బడ్జెట్ పూర్వం మన సవరణ బడ్జెట్ 24 కోట్లు ఉంటే కొత్త బడ్జెట్ 26.6 కోట్లుగా 65 కోట్లుగా మనం ప్రతిపాదించుకోవడం జరిగింది. రేపు 23-24 సంవత్సరానికి బడ్జెట్. దీన్ని మిగులు బడ్జెట్గా మేము 70 లక్షల మిగులు బడ్జెట్గా కూడా దీన్ని తయారు చేసి పెట్టడం జరిగింది. రేపు మార్చి నుంచి కొత్త బడ్జెట్ని ఆపరేషన్లో తీసుకొచ్చి వివిధ హెడ్ ఆఫ్ అకౌంట్స్లో వర్షావి టేకప్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే జగనన్న విద్యాభారతి అనేసి 10th క్లాస్ విద్యార్థులకి పుస్తకాలను కూడా, అంటే రెడీమేడ్ స్టడీ మెటీరియల్ని తయారు చేసి సుమారు 49,000 పుస్తకాలు తయారు చేసి 4 జిల్లాలకు కూడా, అల్లూరు సీతారామరాజు జిల్లా, రాజమండ్రి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు అన్నిటికీ కూడా త్రూ ఎండిఓస్, డిఈఓస్ ద్వారా మా జడ్పీటీసీలందరికీ కూడా ఇది డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టుగా బాధ్యత పెట్టి ఈ పుస్తకాలన్నింటినీ కూడా 10th క్లాస్ విద్యార్థులకి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పుస్తకాలను కూడా ఈ రోజున 2 కలెక్టర్లు, మా గౌరవ ఎంపీ గారు ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల విధింపు వంటి చర్యలు వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఇందులో భాగంగా విశాఖలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అయిన ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేసే కరెంటు బిల్లులు కూడా ఎలా ఉండబోతున్నాయి, ప్రజలపై పడే భారం ఎంత, ప్రభుత్వం ఎంత భరిస్తుంది తదితర అంశాలతో ప్రజాభిప్రాయ సేకరణ, వినియోగదారుల అభ్యంతరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణను వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నివేదిక తప్పుల తడకగా ఉందని సిపిఎం నేతలు అన్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేసి సక్రమంగా నివేదిక తయారు చేసిన అనంతరం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
హీరింగ్ మేము హీరింగ్ ఛార్జీల పెంపు ఆపే వరకు పోరాడతాం. ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. ఈ రోజుని ఏపీ ఈపీడీసీఎల్ ఈ రోజుని ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలోని 19, 20, 21 3 రోజుల పాటు విద్యుత్ ఛార్జీలు 23, 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెంపుదల వాటికి సంబంధించి పబ్లిక్ హియరింగ్ ఉంది. దీని మీద సిపిఐ తరఫున మేము ముందునే మా పేరు నమోదు చేసుకున్నాం. నమోదు చేసుకుంటే ఈ ఫిజికల్గా కూడా ఇప్పుడు ప్రారంభమైంది. మా పేరు లిస్టులో ఉంది, 5వ పేరుగా ఉన్నా మమ్మల్ని పంపించడానికి ఇంకా నిరాకరిస్తూ ఉన్నారు. ఫిజికల్ హీరింగ్కి మీరు ఆన్లైన్లోనే రండి అని చెప్పాను. ఇప్పుడు ఆ ఫిజికల్ హీరింగ్లోనే నేరుగా ముఖాముఖి అభ్యంతరాలు తెలియజేయడం వేరు, ఆన్లైన్లోని మాట్లాడడం వేరు. అందుకనే ఫిజికల్ హీరింగ్కే మేము ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడికి వస్తే ఇక్కడ మమ్మల్ని లోపలికి వెళ్ళలేకుండా అడ్డుకున్నారు. ఇచ్చినటువంటి నివేదిక కూడా అంతా తప్పులు తడక నివేదిక ఉంది. తప్పులు తడక నివేదిక ఉంది. ఏవైతే వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయో వ్యవసాయ కనెక్షన్లో వాళ్ళు విద్యుత్ సరఫరాకి సంబంధించి ఓన్లీ 0.26% మాత్రమే వాళ్ళు లెక్కగట్టి దాని నుంచి 99.74% ఊహించి ఎంత అవుతుందో లెక్కేశారు. అలాగే ట్రాన్స్మిషన్ లాసెస్ అని చెప్పని వాళ్ళు చెప్పిన లెక్కలు కూడా 3 చోట్ల 3 రకాలుగా ఉన్నాయి. ఎక్కడ కూడా స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కూడా అంత స్పష్టంగా లేకుండా తప్పుడు లెక్కలతోని ఈ రోజుని మొత్తం ప్రపంచంలోనే ఏపీ ఈపీడీసీఎల్ చాలా మెరుగైన పనితీరు చూపిస్తుందని చెప్పని అవార్డులు కూడా పొందుతూ ఉన్నారు. మరో పక్కన వినియోగదారుల మీద మటుకు భారాలు మోపుతూ ఉన్నారు. అందుకని ఈరోజు విద్యుత్ దాని మీద కూడా ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మీటర్లు కూడా దాదాపు కనెక్షన్లకి 58% కనెక్షన్లకు సంబంధించి మీటర్లు బిగించి ఉన్నాయి. అలాగే మొన్ననే ముఖ్యమంత్రి గారే ఒక ప్రకటన చేశారు, శ్రీకాకుళం జిల్లాలో 100% వ్యవసాయ కనెక్షన్లు మీటర్లు బిగించామని. అలా వ్యవసాయ రంగంలో ఏవైతే మీటర్లు బిగించామని చెప్పని చెప్పబడుతుందో అది ఎందుకు మీరు సక్రమంగా లెక్కలు తీయలేకపోతున్నారన్నది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే వ్యవసాయ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లాలో వేటకెళ్లిన వ్యక్తుల మధ్య పేలిన తుపాకీ, ఓ యువకుడు మృతి, పోలీసులు ఎదుట లొంగిపోయిన నిందితులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కంటి వెలుగు ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్, కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కండ్లద్దాల పంపిణీ. మెదక్ పట్టణం గాంధీనగర్ లో కంటి వెలుగు కార్యక్రమం, కంటి చూపు సమస్యలు లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమన్న పద్మా దేవేందర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పడిన కష్టానికి ఖమ్మం సభ బలాన్నిచ్చిందన్న ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం సభ మహాకంభ మేళాన్ని మరిపించిందని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.